నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు స్పష్టం చేశారు. 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మండపేట మండలం ఏడిద గ్రామంలో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏడిద గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేగుళ్లకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం 1,27,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను, అలాగే 15 లక్షలతో వేసిన WBM రోడ్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన కలువురు మా గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నామాల పట్టారి, నామాల బంగారియా, చెన్నూరు పిచ్చయ్య, పేర్ల శ్రీను, పేర్ల గన్నయ్య, పేర్ల దుర్గాప్రసాద్, పిన్నేరు దోషాలున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ల టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ సంవత్సరంలోకి వెళ్ళిన శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మన ఏడిద గ్రామం రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు మీ అందరూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకి మరి మన నాయకులందరికీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులందరికీ, గ్రామ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటాం. పంచాయతీలు, మండలం కూడా మన పూర్తిగా మనకి సపోర్ట్ కావాలి. ఇలా మన మండపేట మండలం చేసుకోగలిగాం, రాయవరం మండలం పనులు చేసుకోగలిగాం, కపిలేశ్వరం మండలంలో చేయలేకపోయాం. ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఏంటి వాళ్ళు తీర్మానం చేయనని చెప్పారు వైఎస్ఆర్. ఇక్కడ వైఎస్ఆర్ అని వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు మాత్రం ఏమన్నారు అంటే దాని చేత మనం ఖచ్చితంగా 5 ఎంపీటీసీలని, గ్రామ సర్పంచ్ని, వార్డు మెంబర్ని, మరి మనకి 18 మెంబర్లో ఉంటారు. 18 మెంబర్లో 5 ఎంపీటీసీలు మీరు గెలిపించుకోవాలి, సర్పంచ్ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ సౌర్యంగా మనసిస్తూ, కూటమి తరఫున ఎవరు పోటీ చేసినా అక్కడ మనకి అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అని కాకుండా ముక్త కంఠంతో అందరూ కలిసిమెలిసి కష్టపడి పనిచేసి మీ అందరి అభిమానంతో వాళ్ళని ఎక్కించాలని చెప్పి నాకు సవినయంగా కోరుకుంటూ, మీరందరూ కూడా కూటమి పార్టీకి పట్టం కట్టాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.